సార్ నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు పరచట్లేదని మీరు అంటున్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే లేదు, అట్లాంటిది ఏమి ఉండదు అని అంటున్నారు. కానీ నిన్న జరిగిన దాడి, నంబూరి శంకర్రావు మీద దాడి అయితేనేమి, ఇక మిగతా అంటే ఈ కక్షపూరితమైన ఖచ్చితంగా వారిపైన దాడులు చేస్తున్నదంతా కూడా టీడీపీకి సంబంధించిన వారు, వాళ్ళంతా కక్షపూరితంగా చేస్తున్న అనే మాటలకి ఊతమిచ్చే విధంగానే ఉంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? నేను ఒకటి క్లియర్గా శ్రీనివాస్ చౌదరి గారిని అడిగారా? శ్రీనివాస్ చౌదరి రెండు విషయాలు నేను మాట్లాడుతున్నాను, ముందే చెప్తాను. చెప్పండి. కక్ష సాధింపు చర్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీ ఆఫీసులు దాడి చేయటం అనేది, కార్యకర్తల మీద 2000 కేసులు పెట్టడం అనేది, అమరావతి రైతుల మీద కేసులు పెట్టడం అనేది గతంలో జరిగిన కక్ష సాధింపు చర్యలు కాదా? మేము చేసుంటే ఈ రోజు నందిగామ సురేష్ అనుచరులు, తలసేన రాఘరావు గారి అనుచరులు ఈరోజు బోట్లు 32 టన్నులు ఉన్న బోట్లు తాళ్లు కట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్చేయడం ప్రయత్నం చేస్తే ఇది కక్షపూరిత చర్యలు కాదా? 2 బుడమేరుకి 7 గంటలు పడితే 5 ఏళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క నిమిషం సార్, మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో కుడి చేయి తెగిపోయింది కదా, నరేంద్ర మోడీ కుడి చేయి తెగిపోయింది కదా, మీరు లేకపోతే అవతల ఆయన ఇంకో ఆయన ఉన్నాడు బీహార్ లో నితీష్, ఆయన లేకపోతే ఎడమ చేయి తెగిపోయింది కదా. అంటే మీరు ఎట్ట కావాలంటే అట్ట ఆడేయచ్చు కదా కేంద్ర ప్రభుత్వాన్ని. శ్రీనివాస్ చౌదరి గారికి దమ్ముంటే, నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా అడుగుతున్నాను, ఎందుకంటే నాకు రెగ్యులర్ గా డిబేట్ లో వస్తారు కాబట్టి, మీకు దమ్ము చావా ఏమన్నా ఉంటే, మీ తెలుగుదేశం నాయకులకు ఎవరైనా మగతనం ఉంటే, ఇది కూడా మళ్ళీ ప్రస్తావిస్తా, సిబిఐ ఎంక్వైరీ చేయండి. ప్రకాశం బ్యారేజ్ కూల్చివేత కుట్ర బన్నారు, సిబిఐని తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎందుకు ఈ సొల్లు కబుర్లు రోజు? ఎందుకు ఈ కబుర్లు? కాదు వాళ్ళు కూల్చివేత. ఒక్క నిమిషం, మీరు ఒక ఛాలెంజ్ చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారా? సార్ వెంకటరెడ్డి గారు మీరు ఛాలెంజ్ చేశారు. వెంకటరెడ్డి గారు నా ప్రశ్నలు పూర్తిగా అడిగేని మీరు సమాధానం చెప్పండి, అప్పుడు అది కరెక్ట్ గా నేను జనాలు వింటారు కదా. కాదండి వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. మీరు ఒక ఛాలెంజ్ చేశారు, మీరు నిజంగా అంటే మీరు ఒక ఛాలెంజ్ చేశారు వెంకటరెడ్డి గారు. గ్రీసు కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వనాశనం మీరు కాదా? మీదకి గండ్లు పుచ్చకుండా పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు పడకేసింది మీరు కాదా? శ్రీనివాస్ చౌదరి గారు 5,000 క్యూసెక్కుల సంస్థలు పూర్తి చేసుకున్నా మధ్యలో వదిలేసింది మీరు కాదా? 2 విజయవాడలో ఎవరు అధికారంలో ఉన్నారండి? ఏమంటే మీరే చెప్పండి యాంకర్ గారు, విజయవాడలో ఎవరు అధికారంలో ఉన్నారు? విజయవాడ మేయర్ ఎవరు? ఎవరు కార్పొరేటర్లు? కనీసం నేను మీ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడితే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆదుకోవాల్సింది చేసి రాజకీయాలు చేస్తారా? ఒకటి మాట చెప్తా, మధు గారు మాట చెప్తున్నా, మీరు కష్టాల్లో ఉండే శ్రీనివాస్ చౌదరి గారు